ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పిల్లల ఎడ్యుకేషన్‌కి సంబంధించి పేరెంట్స్ అసలు వెనకాడరు. కానీ పిల్లల గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి ఒకవేళ ఫారిన్ కంట్రీస్ పంపించాలన్నా, ఎంఎస్ కోసమైనా సరే, ఇండియాలో మన ప్లేసెస్‌లో గనుక చేయించాలన్నా కూడా చాలా వరకు పేరెంట్స్ అందరూ కూడాను లోన్స్ తీసుకొని వారిని చదివిస్తూ ఉన్నారు. సో, అదే విధంగా అసలు లోన్ తీసుకోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ డైరెక్ట్‌గా డబ్బులు కట్టి పేమెంట్ చేసుకోవడం ఎలాగా? అదేవిధంగా అసలు యూజువల్లీ పేరెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి? వీటి గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో, వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో, వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు. సో, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో, లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. గ్రేట్. యాహ్! సో, యూజువల్లీ గ్రాడ్యుయేషన్ కోసం పేరెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ అంటే ఏమంటారు? పిల్లల గ్రాడ్యుయేషన్ అనేది చాలా Hmm. ఇంపార్టెంట్ గోల్ అండి. అవును. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ పర్సన్, ఇండివిజువల్ ఇన్వెస్టర్ తీసుకుంటే లైఫ్లో హ్మ్. ఒక 3-4 ఇంపార్టెంట్ గోల్స్ ఉంటాయి. అవునా? పిల్లల ఎడ్యుకేషన్ ఒకటి. ఎందుకంటే మనం గోల్స్ని దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలా, లేదు దాన్ని మనం డీలే చేయొచ్చా, దాన్ని మనం డిలీట్ చేయొచ్చా, ఈ విధంగా చూసుకున్నట్టయితే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ గోల్. అంటే అవును. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ మనం మినిమం రెస్పాన్సిబిలిటీ అవును. అట్లీస్ట్ ఆ గ్రాడ్యుయేషన్ అయినా చేపిస్తే ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఏదైనా లోన్ ఫెసిలిటీ అలాగైనా, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసుకుంటూ సంపాదించుకుంటూ తీసుకోవచ్చు అవును. ఎడ్యుకేషన్లో. హ్మ్. 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 అది కాకుండా రిటైర్మెంట్ అని ఒకటి ఉంటుంది. సో హ్మ్. మ్యాండేటరీ గోల్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గోల్ అండి. ఓకే. సో ఇలాంటి గోల్ హ్మ్. ప్లాన్ చేయకపోతే హ్మ్. పానిక్ అవ్వాల్సి వస్తుంది. అంటే పిల్లలు చిన్నప్పటి నుంచే మొదలు పెట్టాలి అంటారా? చిన్నప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొదలు పెడితే దట్ ప్లాన్ విల్ బీ విత్ ఈజ్. అవును. ఆ ప్లాన్ ఈజ్ అయినప్పుడు హ్మ్. ఫీజ్ ప్లీజ్ అయిపోతుందండి. సో హ్మ్. మీ ప్లానింగ్లో ఈజ్ లేదు అని అన్నప్పుడు హ్మ్. డెఫినెట్లీ ఆ ఫీ ప్లీజ్ కాదు, పానిక్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే అండి సడన్గా ఒకరోజు పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ స్టేజ్లోకి వచ్చినారు. హ్మ్. సో ఒక అడ్మిషన్ లెటర్ వచ్చింది. హ్మ్. సో ఇందులో అడ్మిషన్ వచ్చింది, మీరు ఇంత కట్టాలి అని అన్నప్పుడు వెంటనే మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే హ్మ్. నో బాస్, టైం లేదు, సరిపోదు, హ్మ్. ఈ ఫీజు సరిపోదు అని చూసుకోవాల్సి వస్తుంది హ్మ్. ప్లాన్ చేయకపోతే. అవును. ఎందుకంటే ఆ అడ్మిషన్ లెటర్తో పాటు హ్మ్. మీకు ఒక ఎన్వెలప్ వస్తే, జస్ట్ ఇమాజిన్ అండి, హ్మ్. అంటే అడ్మిషన్ లెటర్తో పాటు మీకు ఇంకో ఎన్వెలప్ వచ్చింది, అడ్మిషన్ లెటర్లో ఎంత ఫీజు ఉందో అంత డబ్బులు ఇందులో ఉన్నాయి. ఓకే. అప్పుడు ఎలా ఉంటుందండి లైఫ్? హ్యాపీగా ఉంటుంది ఆబ్వియస్లీ. అందుకే ప్లాన్ విత్ ఈజ్ అంటున్నాం అది. ఓకే. సో మరి ప్లాన్ ఎలా చేయాలి? Yes, వాట్ వీ హ్యావ్ చెప్పండి. టు డూ? హ్మ్. హ్మ్. సో సపోజ్ ఇప్పుడు మా దగ్గర చాలా క్లయింట్స్ ఉన్నారండి. ఎగ్జాంపుల్ మా దగ్గర కాకుండా డిఫరెంట్ ఒక ఇద్దరు క్లయింట్స్ ఉన్నారు. క్లయింట్ ఏ, క్లయింట్ బి. ఓకే. క్లయింట్ ఏ ఏం చేశాడు, ఒక 15 ఇయర్స్ ముందు నుంచే హ్మ్. గ్రాడ్యుయేషన్‌ని కాస్టింగ్, ఇప్పుడు Calculate ఫర్ చేసి ఎగ్జాంపుల్ ఇప్పుడు inflation. చూసుకుంటే అండి హ్మ్. 4 ఇయర్ గ్రాడ్యుయేషన్స్‌కి రఫ్లీ అరౌండ్ ఒక 30-40 లాక్స్ అవుతుంది. ఇక్కడ మన ఇండియాలో అయితే. ఇండియాలో గ్రాడ్యుయేషన్ నేనండి హ్మ్. 30-40 లాక్స్ దాకా ఈజీగా అవుతుంది. అవును. సో 30-40 లాక్స్‌కి ప్రిపేర్ అయినప్పుడు దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఒక 15 ఇయర్స్ ముందు నుంచే స్టార్ట్ చేశాడు అనుకుందాం. మేబీ రఫ్లీ అరౌండ్ ఒక 7,000 ఎస్ఐపితో అయిపోతుందండి. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అట్ ద రేట్ ఆఫ్ 12%. హ్మ్. రఫ్ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. 15 ఇయర్స్‌లో. 15 ఇయర్స్‌లో. హ్మ్. అదే పర్సన్ బి హ్మ్. ఒక 5 ఇయర్స్ ముందే రియలైజ్ అయ్యి, హ్మ్. 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 5 ఇయర్స్ ముందు అంటే 2020లో రియలైజ్ అయ్యి, హ్మ్. 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 అరే పిల్లల గ్రాడ్యుయేషన్ వస్తుంది అని చెప్పి స్టార్ట్ చేస్తే హ్మ్. రఫ్లీ అరౌండ్ 35-40,000 వరకు కావాలి ఓకే. మంత్లీ. హ్మ్. హ్మ్. 7-8,000 ఎక్కడ, 35-40 ఎక్కడ, అవును. హ్యూజ్ డిఫరెన్స్. అవును. అందుకే ఆ ముందు నుంచి ప్లాన్ చేస్తే ఆ కన్వీనియన్స్ ఉండదండి. లేదనుకోండి, ఈ నేను అన్న అడ్మిషన్ లెటర్ వచ్చిన రోజు హ్మ్. ఎయిదర్ మీ అసెట్ అయినా అమ్మాలి, హ్మ్. 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 ఏదో ఒక అసెట్. ఇట్ కెన్ అవును. బి ఫైనాన్షియల్ అసెట్, ఇట్ కెన్ బి ఫిజికల్ అసెట్. ఓకే. ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటి? ఎఫ్డీలో ఉన్న డబ్బులో, మ్యూచువల్ ఫండ్లో ఉన్న డబ్బులో, ఏదో సంథింగ్, హ్మ్. ఆర్ హ్మ్. మీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీయో, హ్మ్. హ్మ్. ఇవన్నీ అమ్మి మీరు ఆ ఎడ్యుకేషన్ ఆ అడ్మిషన్ ఇప్పియాల్సి వస్తుంది. ఓకే. సరే మీ దగ్గర అసెట్ లేదు, ఇంకో ఆప్షన్ ఏముంది? లోన్కి వెళ్ళడం. హ్మ్. లోన్కి వెళ్ళి చదివిపియాలి. అవును. సో మీరు ప్లాన్ చేయకపోతే జరుగుతుంది, ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది, కానీ కాబట్టి లోన్ అనేది అగైన్ ఒక బర్డెన్ అయిపోతుంది. అసెట్ అయిన అమ్మాలి, లోన్కైనా వెళ్ళాలి. హ్మ్. హ్మ్. సో ఈ 15 ఇయర్స్ ముందే ప్లాన్ చేస్తే ఇది చాలా మంచిది. హ్మ్. హ్మ్. మరి నేను ప్లాన్ చేస్తే మంచిదని చెప్తున్నాను, హ్మ్. హ్మ్. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది?
సో వాట్ ఆర్ దోస్ మిస్టేక్స్? ఓకే. అండ్ ఇంకొక విషయం, yeah. సో చాలా బ్యాంక్స్ కూడా ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పి కొంచెం తక్కువ వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్ అనేది మనకి ఏంటంటే అండి గ్రాడ్యుయేషన్తో అయిపోదు. సో గ్రాడ్యుయేషన్ అనేది మినిమంగా మనము యాజ్ ఎ పేరెంట్ మనము దానికి ప్రిపేర్ అయ్యి దానికి రెడీ చేసి ప్రాబబ్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్గా ఆ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే గ్రాడ్యుయేషన్లోనే ఎడ్యుకేషన్ లోన్ పర్పస్ ఏంటి, యాక్చువల్గా ఆ పర్టికులర్ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఆ స్టూడెంట్ ఉన్నాడో ఆయన ఎడ్యుకేషన్ లోన్ యూజ్ చేసుకొని చదివి ఆయన డబ్బులతో కట్టాల్సిన పరిస్థితిని మనం యాక్చువల్గా డీల్ చేయాలి. అవును. కానీ ఇక్కడ ఏమవుతుంది, పేరెంట్సే మళ్ళీ కట్టడంలో దాని అర్థం లేదు. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. ఓకే. అట్లా కట్టేది ఉంటే ముందే ప్లాన్ చేసుకొని ఆ కార్పస్ క్రియేట్ చేయాలి. సో ఎడ్యుకేషన్ లోన్ అనేది ఓకే, వీ క్యాన్ యూజ్ ఇట్, కానీ పీజీకి యూజ్ చేయడం కరెక్ట్. గ్రాడ్యుయేషన్కి మనము యాజ్ ఎ పేరెంట్ వీ హ్యావ్ టు ప్లాన్. సో ఇదంతా బాగానే ఉంది, మరి ఎందుకు ప్లాన్ కావట్లేదు అని అంటే సమ్ మిస్టేక్స్ ఐ విల్ టెల్ అండి. చెప్పండి. ప్లాన్ చేయరు, నేను అన్నట్టు ఈ ప్లానింగ్ లోకి వెళ్ళదు అప్పటికే. ఓకే. టైంకి ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే పీపీఎఫ్ లో నుంచో, ఎందుకంటే పీపీఎఫ్ ఏంటి, పబ్లిక్ ప్రావిడెంట్ ఆర్ ఈపీఎఫ్ ఇవి ఉన్నాయి కదా కొన్ని, అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ శాలరీ నుంచి కట్ అయ్యి అక్కడ అక్యుములేషన్ అవుతున్నాయి, దాని నుంచి డబ్బులు తీసేస్తారు. ఉంది కదా అని. దాని పర్పస్ ఏంటి, ఈపీఎఫ్ పీపీఎఫ్ వీటిని రిటైర్మెంట్ కి యూజ్ చేసుకోవాలండి. అవును. ఎందుకంటే అందులో ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ. ఎంత వస్తుంది, 7 or 7.2 ఆ రేంజ్ లో ఉంటుందండి. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది, ఇప్పుడు స్కూల్ పిల్లలకి లాక్స్ లో ఉంటుంది, మినిమం 9% వేసుకోవచ్చండి ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్. ఇదేమో 7% తో పెరుగుతుంది. అంటే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈపీఎఫ్లు పీపీఎఫ్లు ఇవన్నీ తీసుకుంటే 7% పెరుగుతున్నాయి. అంటే ఎంతవరకు కరెక్ట్, ఒక గోల్ ఏమో 9% తో పెరుగుతుంది, ఇంకో గోల్ ఇంకో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ 7% తో పెరుగుతుంది. ఈ రెండింటిని మ్యాచ్ చేయడంలో దేర్ ఇస్ ఎ గ్యాప్. అవును. అందుకని ఈపీఎఫ్ పీపీఎఫ్ ని మీరు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఉంది అని చెప్పి యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఒక గోల్ ని అచీవ్ అవ్వడానికి ఇంకొక గోల్ ని మనం బ్రేక్ చేస్తున్నట్టండి. ఓకే. ఏ గోల్ ని, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అచీవ్ కావడానికి రిటైర్మెంట్ ని బ్రేక్ చేస్తున్నట్టు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిస్టేక్. సెకండ్ మిస్టేక్ అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఫస్ట్ నేను మిస్టేక్ ఏం చెప్పాను, ప్లానింగ్ చేయట్లేదని చెప్పాను. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంకా వీళ్ళకున్న లైఫ్ లో మొత్తం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఒకటే గోల్, వేరే ఏ గోల్స్ కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. రిటైర్మెంట్ కి ఇవ్వరు, హౌస్ కి ఇవ్వరు, దేనికి ఇవ్వరు, ఓన్లీ ఎడ్యుకేషన్ కి ఇస్తారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. అవును. ఎందుకంటే లైఫ్ లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ గ్రాడ్యుయేషన్ పిల్లలు చదువుకుంటే చాలు, మనం చదువుకోలేదు, పిల్లలకి చదువు ఇవ్వాలి అని చెప్పి ఆ కాన్సెప్ట్ తో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో వీళ్ళ రిటైర్మెంట్ కి ప్రాబ్లం. మనకు డబ్బులు ఉన్న రోజే సరిపోవట్లేదంటే డబ్బులు లేని రోజు రిటైర్మెంట్ కి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఒకటే గోల్ కి హై ఇంపార్టెన్స్ కూడా ఇవ్వద్దు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అదర్ మిస్టేక్. ఓకే. తర్వాత ఇన్ఫ్లేషన్ ఇగ్నోర్ చేస్తుంటారండి కొంతమంది. అవును. జస్ట్ రఫ్ గా ప్రిడిక్ట్ చేసేస్తారు, ఈ రోజు ఒక 20 లక్షలు అవుతుంది అని అంటే అప్పటికో 25 లక్షలు అవుతుంది అని అనుకుంటారు. లేదు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు 9% తో పెరుగుతుంది. సో 9% తో పెరుగుతున్నప్పుడు మనం దాన్ని ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేసి ప్లాన్ చేయాలి. దట్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును. ఇంకొకటి అంటే సింపుల్ మ్యాథ్ అండి. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ క్యాలిక్యులేషన్, ప్లానింగ్ చేయకపోవడము, వీటన్నిటి వల్ల మనం డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 5 years ముందు ప్లాన్ చేసిన వాళ్ళు ఎంత 35,000 చేయాల్సి వస్తుంది. అదే 15 years ముందు ప్లాన్ చేసిన వాళ్ళు 7,000తో అయిపోతుంది. అవును. మరి ఈ 7,000తో అయిపోతుంది అని అన్నాం కదా, మరి అది ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఏ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టాలి? సరే ప్లానింగ్ అయిపోయింది, ముందు అర్లీ చేస్తున్నాము, మిస్టేక్స్ కాకుండా చూసుకుంటున్నాము, ఇదంతా ఫైన్. ఎక్కడ పెట్టాలనే దగ్గర కూడా కొంతమంది మిస్టేక్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ ప్లాన్స్ అమ్మే వాళ్ళు వచ్చి చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అని పేరు పెట్టి ఒక పాలసీ ఇస్తారండి. ఆ పాలసీ తీసుకొని దీంతో నా పిల్లల ఎడ్యుకేషన్ అంతా అయిపోయిందని అనుకుంటారు. ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత కావాలి, ఈ క్యాలిక్యులేషన్స్ ఏముండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్తో ఈ పర్టికులర్ గోల్ అచీవ్ అవ్వలేమండి. ఓకే. ఎందుకంటే మన గోల్ ఎంత స్పీడ్తో రన్ అవుతుంది, ఎలా ఉరుకుతుంది, 9%తో. అవును. ఇందులో రిటర్న్స్ ఎంత వస్తాయి? 6%తో. ఎన్నాళ్ళు ఇన్వెస్ట్ చేసినా ఈ 6-9 పట్టుకోలేదు కదా, మళ్ళీ అక్కడ షార్టేజ్ అవుతుంది. అవును. సో ఈ దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మీ గోల్ ఎంత స్పీడ్తో పెరుగుతుందో అంతకంటే స్పీడ్తో పెరిగే ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళాలి.
ఓకే. వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ. ఈక్విటీ అంటే మళ్ళీ స్టాక్స్ మనము కంపెనీస్ని సెలెక్ట్ చేయడం ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ సిప్కి వెళ్తే కంఫర్టబుల్గా కన్వీనియంట్గా మనకు ఆ అడ్మిషన్ లెటర్ వచ్చిన రోజు మన పోర్ట్ఫోలియో చూసుకుంటే దీనికి సరిపడా ఎగ్జాక్ట్ అమౌంట్ అక్కడ ఉంటుందండి. ఓకే. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకొని అన్ని గోల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ అందులో ఒక ఇంపార్టెంట్ గోల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అని చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఆ కార్పస్ని ఆ టైంకి మనకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అలాట్. అండ్ మనందరికీ కూడా అర్థమని చెప్పనుకుంటున్నాను. సో మీలో కనుక ఎవరికైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.